ఈ రోజుల్లో మనం ఎత్తుకుంటే ఆర్థోపెడిక్ అనగానే లైక్ ఎస్పెషలీ ఉమెన్లో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ ఈ ఏజ్ ఆ ఏజ్ లిమిట్ అని కూడా లేదు ఈ రోజుల్లో. ఇవాళ చూస్తే రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఉమెన్లో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఉంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అది కాకుండా ఎస్పెషల్లీ మన ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఉమెన్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి పట్టించుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తారు, అదర్వైజ్ ప్రయారిటైజ్ చేయరు. చాలా మంది ఏమంటారంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటే చాలా మంచిది అంటుంటారు. ఇలా పద్మాసనం వేసుకొని కూర్చోవడం వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయని అంటారు. సో ఎట్లా అండి ఇది? లైక్ పద్మాసనం అని వేసేటప్పుడు ఏదో ఫ్యూ మినిట్స్ అంటే ఓకే, కానీ ప్రొలాంగ్డ్గా అంటే అవర్స్ టుగెదర్ కూర్చోవడం అనేది ఇట్ కాజెస్ ఇమ్మెన్స్ ఫోర్సెస్ ఇన్ ద నీ జాయింట్. నార్మల్ సర్జరీస్కి ఈ రోబోటిక్ సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి? అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లోనే ఎత్తుకోండి, లైక్ కాస్టింగ్లో ఎత్తుకోవచ్చు, ఎఫెక్టివ్నెస్లో ఎత్తుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీ? ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్స్ అనుకుందాము. ప్రధానంగా ఒక 3-4 అడ్వాంటేజ్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ జరుగుతుంటాయి రెగ్యులర్గా. మనం చూస్తుంటే క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, కబడ్డీ ఆడేవాళ్ళు, రకరకాల ప్లేయర్స్కి అందరికీ ఈ మధ్య స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్ అయిపోయి. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ నార్మల్ సర్జరీ చేసేదానికంటే రోబోటిక్ సర్జరీలు చేస్తే స్పోర్ట్స్ ఇంజరీస్ బెటర్ అవుతాయి. స్పోర్ట్స్లో రోబోటిక్ సర్జరీస్ ఏం లేవు అస్సలు, ఛాన్సే లేదు. సర్జరీస్ అన్ని సేమ్. మీరు ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం, సర్జరీస్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ చూస్తే కాస్ట్లు డిఫరెన్స్ పెరిగిపోతుంటాయి. ఈ కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు ఇంత వేరీ ఉంటాయి? సేమ్ సర్జరీసే. సో డాక్టర్ నేనే ఉంటాను, లోపల చేసే ఇంప్లాంట్ నేనే అదే ఇంప్లాంట్ ఇస్తాను, ఆపరేషన్ థియేటర్ టైం అదే పడుతుంది, లోపల వాడే A to Z సేమ్ ఉంటుంది. నార్మల్ సర్జరీలు చేసేటప్పుడు కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ జరుగుతుంటాయి చాలా మందికి. జరిగిన తర్వాత వాళ్ళు ఆపరేషన్స్ చేస్తారు. ఆపరేషన్ చేసినా కూడా అవి నార్మల్ రొటేషన్కి రావని అంటుంటారు చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు. అలాంటప్పుడు సర్జరీ చేయించుకోవడం అంత అవసరమా? సో స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీ ACL సర్జరీ ఇస్ ద మోస్ట్ కామన్ స్పోర్ట్స్ దిస్ థింగ్. దీని తర్వాత డాక్టర్ నాకు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రావచ్చు రాకపోవచ్చు అంటున్నారు, అసలు మరి ఎందుకు సర్జరీ చేసుకోవాలి? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది జెన్యూన్ అప్గ్రేడేనా లేదంటే మార్కెటింగ్ కోసం ఏమన్నా? లైక్ మార్కెటింగ్ జిమ్మిక్ కైండ్ ఆఫ్ అట్లాంటిదా? సో ఇప్పుడు జస్ట్ ఆ రోబో చూపించేసి సర్జరీ కాస్ట్ ఎక్కువ చేసేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, చాలా మందికి ఉన్నాయి డౌట్స్. అండ్ ఇప్పుడు రీప్లేస్మెంట్స్ అంటున్నారు, వీటిలో డిజైనర్ రీప్లేస్మెంట్స్ అనేటివి కూడా ఉంటాయా? డిజైనర్ రీప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే? సో ఈ పదము చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. డిజైనర్ బట్టలు చూసి అందుకోసం డిజైనర్ బట్టలు చూసినాము, డిజైనర్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ అంటారు, రకరకాల రోబోటిక్. నేను స్పెసిఫికల్లీ ఈ వర్డ్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారండి ప్రస్తుతానికి ఇండియాలో. నడువు నొప్పి రాగానే మేము తగ్గించేస్తామని చెప్పే సెంటర్స్ చాలా ఉన్నాయి. అవే కాకుండా పంచకర్మ సెంటర్స్ అని ఉన్నాయి. సో ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు నడువు నొప్పి రాగానే మీ దగ్గరకే ఎందుకు రావాలి, డాక్టర్ దగ్గరకే ఎందుకు రావాలి? అంత అవసరమా? అవును, కరెక్ట్. చాలా మందికి ఆ డౌట్ ఉంది, ఈవెన్ నాకు కూడా ఉంది, అడుగుతున్నాను జస్ట్. కరెక్ట్ అండి. డాక్టర్ గారు ఎట్లాగో ఈ బ్యాక్ పెయిన్ చెప్తే మీరు చూసి మళ్ళీ ఫిజియోథెరపీకే పొమ్మంటారు, అది మీ దగ్గరికి ఎందుకు రావాలి? డైరెక్ట్ నేను ఫిజియోథెరపీ సెంటర్కో, ఈ ఆయుర్వేద సెంటర్కో, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కో వెళ్ళొచ్చు, అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి? సో 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఫస్ట్, ఎవరి దగ్గరికి రావాలో కూడా చాలా మందికి తెలియదు. సో 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్స్ అసలు డాక్టర్ అవసరం లేదండి. ఎస్, డాక్టర్ దగ్గర రావాలి. ఎందుకు అని అంటే మిల్క్ చూస్తే ఈ రోజుల్లో లైక్ పిల్లలకి అంటే పాత రోజుల నుంచి మిల్క్ తాగించడం పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూస్తే కల్తీ పాలు, ప్యాకెట్ పాలు అంటే రకరకాలు ఉంటున్నాయి. సో నిజంగా కాల్షియం అందుతుందా వీటి వల్ల? సో జనరల్గా ఏంటంటే అండి, ఫార్టిఫైడ్ మిల్క్ ఇప్పుడు హాయ్, వెల్కమ్ టు అనంతర హెల్త్. మోకాళ్ళ నొప్పితో నడవలేకపోతున్నారా? జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటే ఇంకా భయమేనా? ఈరోజు మనతో ఉన్నారు వేలాది విజయవంతమైన సాధారణ ఫ్రాక్చర్ సర్జరీస్ నుంచి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్ వరకు చేసిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి గారు. సాధారణ సర్జరీ మంచిదా, రోబోటిక్ సర్జరీ భవిష్యత్తా, నిజాలు, ఖర్చులు, రిస్కులు ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ అరుణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఆర్థోపెడిక్ సర్జన్ని పాడ్కాస్ట్ చేద్దామని. సో ఫైనల్గా ఇవాళ కుదిరింది. మీ బిజీ స్కెడ్యూల్లో ఇవాళ కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో మనం ఎత్తుకుంటే ఆర్థోపెడిక్ అనగానే లైక్ ఎస్పెషలీ ఉమెన్లో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం కానీ జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ ఈ ఏజ్ ఆ ఏజ్ లిమిట్ అని కూడా లేదు ఈ రోజుల్లో. అంటే ఓల్డెన్ డేస్లో అనుకుంటే 60-65
ఆ తర్వాత వచ్చేటివి జాయింట్ పెయిన్స్ కానీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవాళ చూస్తే రెగ్యులర్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇండియాలో ఉమెన్లో ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా ఉంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి జనరల్గానే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, మన బాడీ యొక్క టిష్యూస్నే ఫైట్ చేస్తుంటుంది. అది జనరల్లీ ఉమెన్లో ఎక్కువ ఉంది. అది కాకుండా ఎస్పెషల్లీ మన ఇండియాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఉమెన్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి పట్టించుకుంటారు కానీ వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు, అదర్వైజ్ ప్రయారిటైజ్ చేయరు. ఉన్నా కూడా పెద్ద చెప్పరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తుంటారు వాళ్ళు, వెజిటేరియన్స్, పూజలు అవి ఇవి అని చెప్పి ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా తక్కువ మన ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్లో. దాంతోపాటు పూజలని కింద కూర్చొని చక్ల ముక్లం వేసుకొని ప్రొలాంగ్డ్ అవర్స్ కూర్చుంటారు. ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అవర్స్. టాపిక్ అన్నారు కాబట్టి జస్ట్ డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. చాలా మంది ఏమంటారంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటే చాలా మంచిది అంటుంటారు. డాక్టర్స్ మీరే కదా, నేను 1 or 2 డాక్టర్స్ దగ్గర కూడా నేను ఇలా పద్మాసనం వేసుకొని కూర్చోవడం వల్ల జాయింట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయని అంటున్నారు. సో ఎట్లా అండి ఇది? లైక్ పద్మాసనం మనం వేసేటప్పుడు ఏదో ఫ్యూ మినిట్స్ అంటే ఓకే, కానీ ప్రొలాంగ్డ్గా అంటే అవర్స్ టుగెదర్ కూర్చోవడం అనేది ఇట్ కాజెస్ ఇమ్మెన్స్ ఫోర్సెస్ ఇన్ ద నీ జాయింట్. సో అలా ప్రొలాంగ్డ్ అవర్స్ కూర్చోవడం మంచిది కాదు. అవును, పూజ అంటే ఇంకా ఆల్మోస్ట్ అవును. సో ఆల్రెడీ మీకు నీ పెయిన్స్ ఉండి ఇంకా మళ్ళీ ఆ పొజిషన్లో కూర్చొని మీరు అలా ప్రొలాంగ్డ్ అవర్స్లో ఉన్నారంటే దట్ ఈస్ డెఫినెట్లీ డెట్రిమెంటల్ టు ద నీ జాయింట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు లైక్ ఉమెన్లో ఈ ప్రాబ్లం వస్తుందని మనకు తెలుస్తుంది. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు? సో జనరల్లీ ఉమెన్ ఎలా అంటే డెఫినెట్లీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి ఇండియాలో. నెంబర్ 1, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంట్లోనే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం యాక్టివ్గా కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది మెనోపాజ్ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ చేయకపోతే ఆస్టియోపోరోసిస్ రావటం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. అలాంటి వాళ్ళు కొంచెం వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ అండ్ క్వాలిటీ పెరుగుతుంది. ప్రోటీన్ ఇంటేక్ వల్ల కూడా జనరల్గా బోన్ అండ్ జాయింట్ హెల్త్ మంచిగా ఉంటుంది. ఆర్థరైటిస్ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఫిజియోథెరపీ చేసుకుంటూ రెగ్యులర్గా ఉంటే ఆ జాయింట్స్ యొక్క హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రొలాంగ్డ్ క్రాస్, ఇందాక అనుకున్నాం కదా, కింద కూర్చొని కంటిన్యూస్గా కూర్చోవటం కానీ, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అవర్స్, ఎస్పెషల్లీ వాళ్ళ హెల్త్ని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకోవడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో అందరూ బాగుంటారని ఆలోచించుకొని. అండ్ ఇంకోటి కూడా మీరు ఇది చెప్పిన దాంట్లోనే, ఇదే ఉమెన్ దాంట్లోనే కిచెన్లో ఎక్కువసేపు నిల్చొనే ఆల్మోస్ట్ వర్క్ చేస్తుంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు? సో జనరల్లీ ఏంటి అని చెప్తామంటే ఒక 1 hour కంటే ఎక్కువసేపు నిల్చొని ఉంటే అట్లీస్ట్ 10-15 minutes రెస్ట్ తీసుకోమని చెప్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇండియాలో కూడా కిచెన్ ఫ్లోర్స్ చాలా హార్డ్ సర్ఫేస్ ఉంటాయి. అంటే టైల్స్ కానీ మార్బుల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అలాగే అవి వాటి టెంపరేచర్ కూడా చలికాలంలో చల్లగా అయిపోతాయి. సో అలా నిల్చొని చేసడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. వాళ్ళు రబ్బర్ సోల్స్ లాంటి ఎక్కడైతే ప్రొలాంగ్డ్గా నిల్చొని ఉంటున్నారో అక్కడ రబ్బర్ మ్యాట్స్ అనేవి ఉంటాయి. ఆ రబ్బర్ మ్యాట్స్ వేసుకొని టైల్స్ పైన నాట్ మోర్ దెన్ అవర్ కంటిన్యూస్గా నిల్చోకుండా చేసుకుంటే ఇట్స్ ఓకే, బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడంతా ట్రెండింగ్ అంతా ఏముందంటే రోబోటిక్ సర్జరీస్. ఎక్కడ చూసినా లైక్ మీ వాటిలో కూడా ఇంకా ఆల్మోస్ట్ ఏ సర్జరీలు చేస్తున్నా ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్ సర్జరీసే ఉంటాయని కూడా అంటున్నారు. సో ఈ రోబోటిక్ సర్జరీస్ అంటే రోబోట్స్ ఆపరేట్ చేస్తాయా లేదంటే డాక్టర్ కంట్రోల్లోనే ఉంటుందా? ఇది రెగ్యులర్గా వింటున్నామనండి. రోబోట్స్ చేస్తే అసలు మీరు ఉంటారా, మీరు చేస్తారా అసలు సర్జరీ? ఎగ్జాక్ట్లీ, చాలా మందికి ఉండే డౌట్ ఇది. రోబోట్ ఈజ్ లైక్ ఏ వెరీ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ అండి సర్జరీస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్లో మేము ముందే ప్రీ ప్లాన్ చేసుకుంటాము. పేషెంట్ యొక్క సిటీ స్కాన్ తీసుకొని అసలు ఈ బోన్ ఎన్ని మిల్లీమీటర్స్ ఉంది, ఎక్కడ కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, ఏ యాంగిల్లో కట్ చేయాలి అనేది అసలు సర్జరీ అనేది ఆపరేషన్ థియేటర్ కంటే బయటే నాకు, ఎస్పెషల్లీ మాలాంటి డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్స్ అంటాం, మాలాంటి సర్జన్స్కి సగం ఆపరేషన్ థియేటర్ కంటే బయటే జరిగిపోద్ది. సో అలా ప్లాన్ చేసుకొని ఆ ఫీడ్బ్యాక్ ఫస్ట్ రోబోట్లో ఇన్పుట్ చేస్తాం. సో యూ హ్యావ్ ఫీడ్బ్యాక్ మేము ప్లాన్ చేసిన ప్లాన్ని రోబోట్కి ఫీడ్ చేస్తాం. సో తర్వాత ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత జాయింట్ ఓపెన్ చేసి జాయింట్ ఎక్కడుందో రోబోట్కి అర్థమయ్యేగా చూపించి మేము ప్లాన్ చేసిన ఫీడ్ని మళ్ళీ దానికి ఇంప్లిమెంట్ చేయమని చెప్తాము. ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా చేంజ్ చేసుకొని దాన్ని కట్ చేయమని చెప్తాం. సో రోబో ఈజ్ లైక్ ఏ ఇంటెలిజెంట్ అసిస్టెంట్. ఓకే. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిప్లేస్ అస్ ఎనీ టైమ్ సూన్. అండ్ మోర్ ఓవర్ రోబోట్ ఎప్పుడు కాంపిటీషన్ లాగా అనుకోకూడదు. రోబో మనకు ఇట్స్ ఏ ఎఫెక్టివ్ టూల్, ఇంటెలిజెంట్ అసిస్టెంట్ అండ్ టూల్ టు గివ్
బెటర్ అవుట్కమ్స్ ఓకే, మీ కంట్రోల్లోనే ఉంటుంది మన కంప్లీట్. కంట్రోల్లో ఉండే విధంగా చేసేటట్టు. ఓకే. అండ్ ఇంకొకటి నార్మల్ సర్జరీస్కి ఈ రోబోటిక్ సర్జరీస్కి డిఫరెన్స్ ఏంటి? అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లోనే ఎత్తుకోండి, లైక్ కాస్టింగ్లో ఎత్తుకోవచ్చు, ఎఫెక్టివ్నెస్లో ఎత్తుకోవచ్చు. డిఫరెన్స్ ఏంటి నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి? సో రోబోటిక్ సర్జరీస్కి నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్స్ అనుకుందాము. ప్రధానంగా ఒక 3-4 అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటి లెస్ పెయిన్ పోస్ట్ ఆపరేటివ్గా, అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాతగా సిగ్నిఫికెంట్ పెయిన్ డిఫరెన్స్ చూస్తున్నాము. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఒక పేషెంట్స్ నాట్ ఓన్లీ హియర్ వరల్డ్ వైడ్ కూడా దట్ దే హ్యావ్ లెస్ పెయిన్, ఓకే, లిటిల్ ఫాస్టర్ రికవరీ, అంటే ఎర్లీ రికవరీ అంటారు అనమాట. అంటే ఫస్ట్ 1 monthలో ఫస్ట్ 6 weeksలో వచ్చే రికవరీ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్తో ఫాస్ట్గా ఉంది. ఓకే. అండ్ బెటర్ అలైన్మెంట్స్ అంటే విత్ మనం మాన్యువల్గా చేస్తున్నప్పుడు ఏ యాంగిల్లో కట్ చేస్తున్నాం అనే దానిపైన మనకు ఎక్కువ కంట్రోల్ ఉండదు. అదే రోబోటిక్ సర్జరీస్లో మనం ఇందాక చెప్పాను కదా, అనుకున్న ప్లాన్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఎంత కట్ చేయాలో అదే అలైన్మెంట్లో కట్ చేయగలుగుతాం. మళ్ళీ ఈ రీసెంట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలైన్మెంట్ దాన్నే డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటాము, ఆర్ పర్సనలైజ్డ్ అలైన్మెంట్స్ అంటాము. ఆ విధంగా సర్జరీస్ చేయాలంటే రోబో ఒక హెల్ప్ వెరీ వెరీ నెసెసరీ. ఓకే. అండ్ మీరు ఇప్పుడు అడ్వాంటేజెస్ వరకే చెప్పారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ రిజల్ట్స్లో చెప్పారు, కాస్టింగ్లో సో ఒకటి చాలామంది ఏమంటారంటే డాక్టర్ ఫస్ట్ రోబోటిక్ కాకుండా రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్స్ గురించే మాట్లాడుకుందాము. డాక్టర్ మా ఊర్లో 1.5 lakh సర్జరీ అన్నారు, హైదరాబాద్కి వస్తే 2.5-3 లక్షలు అంటున్నారు. అసలు ఒకటే నీ రీప్లేస్మెంట్ ఇంత డిఫరెన్స్ ఎందుకు? టౌన్లో 1.5 ఎందుకు, సిటీలో ఎందుకు 3 lakhs? ఈవెన్ అంటే మేము కూడా వింటుంటాం, అది విలేజ్లో చేస్తుంటే వాళ్ళు 1 lakh చేసేస్తుంటారు. సేమ్ సర్జరీని హైదరాబాద్ వెళ్తే 3 lakhs ఆఫ్ చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా ఆలోచించుకోవాలి అంటే అండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడే ఇంప్లాంట్లో క్వాలిటీ డిఫరెన్స్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ మధ్యన గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయింది కాబట్టి ఇంప్లాంట్ ఆల్మోస్ట్ స్టాండర్డైజ్డ్ అయింది రేట్స్. కానీ మనం వాడే కన్జ్యూమబుల్స్ ఒక క్వాలిటీ ఏంటి, మనం వాడే యాంటీబయాటిక్స్, మనం వాడే పెయిన్ కిల్లర్స్ ఒక క్వాలిటీ ఏంటి, మనం ఎలాంటి సెటప్లో ఉన్నామో, ఏ హెల్త్ దీని అక్రెడిషన్స్ అంటాం, జేసీ అక్రెడిషన్ కోసం ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఒక ఎన్ఏబిహెచ్ హై లెవెల్ అక్రెడిషన్ కావాలంటే ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, హాస్పిటల్ థియేటర్లో ఉండే లామినార్ ఎయిర్ ఫ్లో ఏంటి, లోపల వాటి, సో ఇవంతా కూడా సో ఇంత ఉంటుంది అనమాట. సో అదే ఆపరేషన్ థియేటర్ని అక్రెడిషన్స్ స్టాండర్డ్స్ లేకుండా కొంచెము కన్జ్యూమబుల్స్ తక్కువ వాడుతూ చేస్తే ఒక ప్రైస్, పైగా టౌన్స్లో ఉండే మ్యాన్ ఫోర్స్, మ్యాన్ పవర్ ఇవి డిఫరెంట్, అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ డిఫరెంట్, ఇక్కడ ఉండే, సో ఇవన్నీ చూసుకుంటే కాస్టింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆ టర్మ్స్ లో కాస్టింగ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ అంతేగాని చేయడంలో ఏం డిఫరెన్స్ ఉంటుంది. గుడ్ సర్జన్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఓకే. సో వాళ్ళ ఫీజిబిలిటీని బట్టి వాళ్ళు చేసుకుంటారు కాస్టింగ్. గుడ్ సర్జన్స్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ నేను చెప్పాను కదా మిగతా ఫ్యాక్టర్స్ అన్ని కూడా, దానివల్లనే ఈ కాస్టింగ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. మీరు ఇప్పటి వరకు అడ్వాంటేజెస్ చెప్పినారు ఈ రోబోటిక్ సర్జరీ, ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి రోబోటిక్ సర్జరీలో? రోబోటిక్ సర్జరీలో ఇప్పటి వరకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు దీంట్లో కొంచెం ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ అని, లేకపోతే అప్పుడప్పుడు పిన్ సైడ్ ఫ్రాక్చర్ అంటాం, చిన్న పిన్స్ వేస్తాం రోబోట్లో. అంటే ఏంటి పిన్ సైడ్ ఫ్రాక్చర్స్? ఇప్పుడు రోబోస్కి పిన్ సైడ్స్ అంటే మనము మనం కాలు ఎక్కడుందో తెలియడానికి దానికి రోబో షుడ్ నో వేర్ ఇస్ ద లెగ్. సో దానికి కొన్ని పిన్స్, మన బోన్స్ లో పిన్స్ పెట్టి దానికి ఒక బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ ని కెమెరా ఉంటుంది రోబోకి, ఆ కెమెరా ఇన్ఫ్రారెడ్ రేస్ ని క్యాప్చర్ చేస్తుంది. సో దానికి ఇక్కడ ఉంటే దానికి తెలుస్తుంది అనమాట, సార్ ద లెగ్ ఇస్ హియర్, ఫీమర్ ఇస్ హియర్, టిబియా ఇస్ హియర్ అన్నట్టు తెలుసు. అవి తెలియడానికి ఆ మార్కర్స్ అటాచ్ చేయడానికి వి పుట్ పిన్స్ అనమాట. సో రోబో వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఈ అపోహ ఉండేది, ఈ పిన్ సైడ్స్ కొత్తగా పిన్స్ వేస్తున్నాం కాబట్టి ఆ పిన్ సైడ్స్లో ఏమైనా ఫ్రాక్చర్స్ అవుతాయా, లేకపోతే జనరల్గా కూడా రోబో ఒక 20 minutes నార్మల్ సర్జరీ కంటే ఒక 20 minutes ఎక్కువ పడుతుంది, సో దీనివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయా అని. కానీ ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్లో ఆ ఇన్ఫెక్షన్స్ కానీ పిన్ సైడ్ ఫ్రాక్చర్స్ కానీ వెరీ వెరీ రేర్గానే ఉన్నాయన్నమాట. సో ద బెనిఫిట్స్ ఆర్ మోర్ దాన్ ద రిస్క్ అసోసియేటెడ్. సో కాబట్టి ఎక్కువ వరీ అవడం అవసరం లేదు. ఎస్, అడ్వాంటేజెస్ ఉంటాయి, కొంచెం తక్కువ డిసడ్వాంటేజెస్ అంతే వీటిలో. అండ్ ఇంకొకటి, ఇదే రోబోటిక్ సర్జరీస్ని స్పోర్ట్స్ ఇంజరీస్ జరుగుతుంటాయి రెగ్యులర్గా. మనం చూస్తున్న క్రికెట్ ఆడేవాళ్ళు కానీ, ఫుట్బాల్ ఆడేవాళ్ళు కానీ, కబడ్డీ ఆడేవాళ్ళు, రకరకాల ప్లేయర్స్కి అందరికీ ఈ మధ్య స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్ అయిపోయాయి. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్కి రోబోటిక్ సర్జరీ లైక్ ఎలా యూజ్ అవుతున్నాయి? నార్మల్ సర్జరీ చేసేదానికంటే రోబోటిక్ సర్జరీలు చేస్తే స్పోర్ట్స్ ఇంజరీస్ బెటర్ అవుతాయి? స్పోర్ట్స్లో రోబోటిక్ సర్జరీస్ ఏం లేవు అస్సలు, ఛాన్సే లేదు. ఇంక ఫ్యూచర్ రావాలి, ఇంకా ఇప్పుడైతే రాలే. డాక్టర్ వర్సెస్ రోబోట్ ఎవరు అవసరం?
సో ఇది డాక్టర్ ఫ్యూచర్ లో కూడా అంటే చాలా మంది ఇది రోబోటిక్ సర్జరీ రాగానే ఇంకా ఫ్యూచర్ లో డాక్టర్స్ కూడా ఉండరు అనే ఒక ఎస్ సో ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండి డాక్టర్స్ కమ్యూనిటీగా వీ వుడ్ లవ్ టు ఎంబ్రేస్ ఇట్ ప్రూవ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ప్రూవెన్ ఇట్స్ ట్రాక్ రికార్డ్ అంటాం కదా, అంటే దాని లాంగ్ టర్మ్ యూసేజ్ అదంతా కూడా ప్రూవెన్ ఉంటే దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ యూజింగ్ రోబోని ఎప్పుడు కూడా టెక్నాలజీని ఎప్పుడు కూడా కాంపిటీషన్గా కానీ లేకపోతే డాక్టర్స్ లేకుండా అవి చేసేస్తాయని అలా ఆలోచించకుండా హెల్త్ కేర్లోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు అది ఎంతవరకు మన మానవాళికి హెల్ప్ఫుల్ అవుతుంది, అది ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఎంత ఎక్కువ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి చివరికి దాని ఎఫెక్ట్ వచ్చేసరికి మినిమలిస్టిక్గా ఉందనుకోండి దాని సో అన్ని విధాలుగా ఆలోచించాలి. సో ఒకవేళ నిజంగానే ఇన్ ఫ్యూచర్ మన డాక్టర్స్ యొక్క వర్క్ని సింప్లిఫై చేస్తూ అక్యురసీ పెంచుకుంటూ ప్రెసిషన్ పెంచుకుంటూ రోబోస్ ఇంట్రడ్యూస్ అయితే డెఫినెట్లీ యాజ్ ఎ కమ్యూనిటీ వీల్ ఆల్ ఎంబ్రేస్ ఇట్. అండ్ ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 30-40 years రోబో విల్ ఓన్లీ బీ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ హెల్ప్ఫుల్ టూల్ అసిస్టెంట్. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఒకటి నాకు కూడా పాస్ట్లో ఒకటి గుర్తొచ్చింది. మనకు 90s లో అనుకుంటా కంప్యూటర్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. కంప్యూటర్స్ వచ్చేటప్పుడు ఎక్కువ వరి అయింది జాబ్స్ పోతాయని ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ వరి అయ్యారు. బట్ తీరా కట్ చేసి చూస్తే అసలు కంప్యూటర్స్ ఎవరు ఎక్కువ యూస్ చేస్తున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ యూస్ చేస్తున్నారు. ఇంకా ఆపర్చునిటీస్ పెరిగాయి. సో ప్రాబబ్లీ ఇది కూడా అంటే లైక్ ఫ్యూచర్ లో సో కాబట్టి దేనికి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా మనకు అసిస్టెన్స్ అది ప్రజలకి యూస్ఫుల్ అనుకుంటే, ప్రజలకి యూస్ఫుల్ ఎస్పెషల్లీ కాస్ట్ ఎఫెక్టివ్గా అనుకుంటే ఏ దాన్ని మనం ఆపకూడదు. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఏదున్నా ఎంబ్రేస్ చేసుకోవాలి, దాంతో కలిసి పనిచేయాలి. ఏదో నాకు ఇబ్బంది అవుతుంది కదా అని లేకపోతే కొంతమందికి ఇబ్బంది అవుతుందా అని ఎస్పెషల్లీ హెల్త్ అంటే ఎంతోమంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నది. సో ఎనీథింగ్ విచ్ ఈస్ పాజిటివ్ షుడ్ ఓన్లీ బీ ఎంబ్రేస్డ్. ఓకే, అండ్ ఇంకొకటి మనం చూస్తే లైక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో బాగా చేస్తుంటారు. లైక్ ఇప్పుడు మనం వాళ్ళకి ఆల్మోస్ట్ ఆ టైంకి బీపీ ఉంటుంది, షుగర్ వచ్చేసి ఉంటుంది. యూజువల్గా ఇండియన్ మన లెక్కల ప్రకారం నార్మల్ యావరేజ్ లైఫ్ 70-75 70 సంవత్సరాలకి ఉంటారు. ఆ టైంలో వీళ్ళకి సర్జరీలు చేయడం అంత అవసరమా? అంటే లైక్ వాళ్ళకి నార్మల్గా ఉండే లైఫ్ని మనం డిస్టర్బ్ చేస్తున్నట్టు 70-75 అంటే ఆల్మోస్ట్. ఈ క్వశ్చన్ నన్ను రెగ్యులర్గా అడుగుతారండి. డాక్టర్ నేను ఆల్రెడీ 65 years, ఇక మా అంటే ఇంకో 10 years ఉంటానేమో, ఈ 10 years ఉండడానికి కోసం ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తే ఏంటి, అసలు ఎందుకు చేయించుకోవాలి, నేను ఇప్పుడు చేసుకొని ఏం సాధించాలి అనే విధంగా అడుగుతుంటుంటారు. వాళ్ళందరికీ మనం చెప్పే ఆన్సర్ ఏంటి అని అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నామని ఒకటే కాకుండా ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్గా మనం ఉన్న రోజులు బతుకున్నాము. మనం బతుకున్న రోజుల్లో వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా మన సొంత పనులు మనం చేసుకుంటూ ఉండడం కూడా ఇట్స్ అ వెరీ హ్యాపీ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హౌ లాంగ్ వీఆర్ లివింగ్, మనం ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్తో ఉన్నామని. ఇంకోటి, ఈ ఆపరేషన్స్ అంతా భయపడి రిస్క్ తీసుకోవాల్సింది. రిస్క్ అంటే ఎట్లా రిస్క్? దీనికి ఒక రీసెర్చ్ ఉన్నది. మొత్తం ప్రపంచంలో 1000 రకాల ఆపరేషన్లు ఉంటే నీ రీప్లేస్మెంట్ అనేది 5th సేఫెస్ట్ సర్జరీ. ఒక రెగ్యులర్గా జరిగే అపెండిక్స్ ఆపరేషన్ కన్నా కూడా నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సేఫ్ సర్జరీ, చాలా సింపుల్ అండ్ సేఫెస్ట్. ఎందుకు అని అంటే ఇవి ఎమర్జెన్సీ సర్జరీస్ కాదు. మనం ముందే ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ చూస్తారు, ఒక కార్డియాలజిస్ట్ చూస్తారు, ఒక డాక్టర్ అనస్థెటిస్ట్ డాక్టర్ చూస్తారు. అంత ఫిట్గా ఉంటేనే ఇవి మనం సర్జరీస్ తీసుకుంటాం. బీపీ షుగర్ ఉన్నంత మాత్రాన ఇక చేసుకోకూడదు అని కదా, అవి కంట్రోల్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ 5th సేఫెస్ట్ సర్జరీ ఆఫ్ అమాంగ్ ఆల్ ద సర్జరీస్. సో అలా సర్జరీస్ చేసుకొని మంచి ఫిజియోథెరపీ చేసుకొని పోస్ట్ సర్జరీ దే విల్ బి ఏబుల్ టు లివ్ ఎ వెరీ క్వాలిటేటివ్ లైఫ్ స్టైల్ వితౌట్ బీయింగ్ ఎ బర్డెన్ టు ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. We should not, the whole concept is we should never be a burden to community కూడా. ఫ్యామిలీ కాకుండా కమ్యూనిటీ కూడా. సో బికాజ్ అంటే మీరు చెప్పిన ప్రకారం ఏజ్డ్ అయినా కూడా 70-75-80 ఎంతైనా కూడా భయపడాల్సిన 97 years కి హిప్ రీప్లేస్మెంట్ చేసిన పేషెంట్స్ ఉన్నారు. 97 years లో నీ రీప్లేస్మెంట్ హిప్ రీప్లేస్మెంట్ 91 years కి నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మొన్న రీసెంట్ గా ఫ్యూ డేస్ బ్యాక్ 79 years పేషెంట్. ఎవరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో మనం ముందే చూసుకుంటాం వాట్ ఈస్ ద రిస్క్. ఇప్పుడు 79-80 years వచ్చిన ఏమేమున్నాయి రిస్క్ మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని ఈజ్ ద పేషెంట్ దాన్ని ఫిట్గా ఉందా లేదా సర్జరీకి ఆలోచించుకొని తర్వాతనే మనం సర్జరీకి తీసుకుంటాం.
సో ఏజ్ ఒక్కటే చూసి ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టు ఏజ్ ఒక్కటే చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. ఇంకా హెల్త్ ఏ స్టాండర్డ్లో ఉన్నది చూసుకొని చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి సర్జరీస్ అన్ని సేమ్, మీరు ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం, సర్జరీస్ అన్ని సేమ్ ఉంటాయి, బట్ చూస్తే కాస్ట్లు డిఫరెన్స్ పెరిగిపోతుంటాయి ఎక్కడ చూసినా. దానికి కూడా మీరు ఒక రోబోటిక్ దానికి వ్యాలిడ్ రీజన్ చెప్పారు. ఇట్స్ లైక్ ఈ కాస్ట్ డిఫరెన్స్ సిటీస్ అనే కాదు, ఇక్కడ కూడా ఈవెన్ సిటీస్ లో కూడా చూసుకుంటే మీరు ఇంతకు ముందు చెప్పారు విలేజ్ లో అయితే ఒక కాస్ట్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఒక ఉంటుంది, బట్ సిటీస్ లో కూడా చూస్తే హాస్పిటల్ టు హాస్పిటల్ వేరీ ఉన్నాయి. ఎందుకు ఇంత వేరీ ఉంటాయి? సేమ్ సర్జరీసే ఎందుకు? జనరల్లీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నీ రిప్లేస్మెంటే అనుకుందాం. నీ రిప్లేస్మెంట్ మనము రోబోటిక్గా చేసుకోవచ్చు, నాన్ రోబోటిక్గా చేసుకోవచ్చు. ఒకసారి నాన్ రోబోటిక్గా చేసుకుంటే 1 lakh డిఫరెన్స్, 75,000 నుంచి 1 lakh 1.5 lakh కూడా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకనంటే రోబోట్స్ ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి హాస్పిటల్స్ పట్టుకొచ్చుకున్నాయి కదా. సో డెఫినెట్లీ దాని ప్రైస్ పేషెంట్ మీద పడుతుంది కదా. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ రోబోటిక్ అండ్ నాన్ రోబోటిక్. అండ్ రెగ్యులర్గా జరిగే నీ రిప్లేస్మెంట్స్లో కూడా మనము సింగిల్ రూమ్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంది, ఎకానమీ తీసుకుంటే ఒకలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విఐపి పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి, వాళ్ళకి రూమ్ ఇంట్లో ఉన్నట్టుగా విఐపి సూట్ రూమ్ అని అంటారు. ఆపరేషన్ చేసేది కూడా ఆపరేషన్ చేసేది అందరికి ఒకటే. హాస్పిటల్ ఉండే 3 days వాళ్ళు ఒక రూమ్ లో ఉండాలి కదా, ఆ రూమ్ విఐపి సూట్ రూమ్ తీసుకుంటారు. ఆ రూమ్ ఉండడమే ఒక 1500 SFT ఉంటుంది. మరి అట్లా చేసుకున్నప్పుడు కాస్ట్ పెరగదా? సో ఇలాంటి వల్ల పెరుగుతాయి కానీ అంతేగాని. ఇంకోటి సింగిల్ రూమ్ డిలక్స్ రూమ్స్ అని ఉంటాయి, అది కొంచెం పెద్ద రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్. అట్లా ఎకానమీ రూమ్స్ అని ఉంటాయి, ఎకానమీ రూమ్స్లో కొంచెం తక్కువ అవుతాయి. ఇప్పుడు వీటికి ఇందులో ఎందుకు తక్కువ అందులో ఎక్కువ అంటే ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కదా. ఇక్కడ చేసే డాక్టర్ అయితే కామన్. సో డాక్టర్ నేనే ఉంటాను, లోపల చేసే ఇంప్లాంట్ నేనే అదే ఇంప్లాంట్ ఇస్తాను, ఆపరేషన్ థియేటర్ టైం అదే పడుతుంది, లోపల వాడే A to Z సేమ్ ఉంటుంది. కానీ డెఫినెట్లీ ద ప్రైస్ వ్యారీస్ బిట్వీన్ ఎ విఐపి సూట్ రూమ్ నార్మల్ అండ్ రెగ్యులర్ ఎకానమీ రూమ్. అది డెఫినెట్లీ ఒక 75. మళ్ళీ అదే విధంగా అదే హాస్పిటల్ కూడా జనరల్గా JCI అక్రెడిషన్స్, NABH అక్రెడిషన్స్, క్వాలిటీ అష్యూరెన్స్ ఉన్నవి, వీటిలో పెద్ద ప్రైస్ డిఫరెన్స్ ఉండదు, ఫ్యూ థౌజండ్స్ అంతే. సో ఇప్పుడు లైక్ చాలా మంది చూసుకుంటే స్పోర్ట్స్ ఇంజరీస్, ఇంతకు ముందు చెప్పారు మీరు స్పోర్ట్స్ లైక్ రోబోటిక్లో చేయము, రోబోటిక్ దట్ ఈస్ ఫైన్. నార్మల్ సర్జరీలు చేసేటప్పుడు కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ జరుగుతుంటాయి చాలా మందికి. జరిగిన తర్వాత వాళ్ళు ఆపరేషన్స్ చేస్తారు, ఆపరేషన్ చేసినా కూడా అవి నార్మల్ రొటేషన్కి రావని అంటుంటారు. సపోజ్ హ్యాండ్ ఇలా ఉందండి, లైక్ ఇలా అయిపోయింటది, సో చేస్తే మళ్ళీ తిరిగి ఇట్లా నార్మల్గా ఇట్లా రాదు అని చాలా మంది డాక్టర్స్ చెప్తుంటారు. అలాంటప్పుడు సర్జరీ చేయించుకోవడం అంత అవసరమా? సో స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీ ACL సర్జరీ ఇస్ ద మోస్ట్ కామన్ స్పోర్ట్స్ దిస్ థింగ్. దీని తర్వాత డాక్టర్ నాకు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ రావచ్చు రాకపోవచ్చు అంటున్నారు, అసలు మరి ఎందుకు సర్జరీ చేసుకోవాలి? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ACL అనేది లేకపోతే నీ చాలా అన్స్టేబుల్ అవుతుంది. ఎప్పుడైతే నీ అన్స్టేబుల్ అయిపోద్దో ఆటోమేటికల్గా ఎవ్రీ పివోటింగ్ యాక్టివిటీస్ అంటాం, మనం ఆడుతున్నప్పుడు టర్న్ అవుతున్నప్పుడు నీ ఇలా పక్కకు జరిగి లోపలికి వస్తుంటుంది. అలా జరిగినప్పుడల్లా ప్రతిసారి నీ సరౌండింగ్ స్ట్రక్చర్స్ అంటే మెనిస్కైలో కార్టిలేజ్ ఇంజురీస్ అనేవి జరుగుతాయి. సో దీనివల్ల వాళ్ళకి ఎర్లీ ఆర్థరైటిస్ వస్తుంది. సో ద గోల్ ఆఫ్ ACL సర్జరీ, ఎస్ ఇఫ్ యూ డూ గుడ్ ఫిజియోథెరపీ మొత్తం రేంజ్ ఆఫ్ మోషన్ రావచ్చు, కాకపోతే 10 to 15%లో రాకపోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద గోల్ ఆఫ్ ద సర్జరీ ఫర్ నార్మల్ పీపుల్. వీ వాంట్ దెమ్ టు ప్రివెంట్ ఆర్ స్లో ఆర్థరైట్, అరుగుదల అంటాం కదా, అరుగుదల కానీ మెనిస్కల్ ఇంజురీస్, కార్టిలేజ్ ఇంజురీస్ జరగకుండా ఉండడానికి కూడా ACL సర్జరీ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షోల్డర్ సర్జరీస్లో కూడా అంతే. షోల్డర్ డిస్లొకేషన్స్ అయితే చాలా మంది వాళ్ళకి మేము కీ హోల్ సర్జరీస్ చేస్తాము, బ్యాంకెట్స్ రిపేర్ అని. అలా చేసినప్పుడు ఎక్స్టర్నల్ రొటేషన్ అంటే ఇలా బయటికి లేదు ఒక 10 degrees, ఇంతకన్నా ఒక 10 degrees తక్కువ రావచ్చు. ఫర్ ఎ నార్మల్ పర్సన్ ఆ 10 degrees 5 degrees పెద్ద ఎఫెక్ట్ ఏం చూపించావు లైఫ్లో. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఎ వెరీ జావ్లిన్ థ్రోయర్, దెన్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ద ఆ రేంజ్ ఆఫ్ ఆ లాస్ట్ 10 degrees కూడా వస్తుంది ఇఫ్ దే డూ గుడ్ ఫిజియోథెరపీ. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ లెవెల్ అథ్లెట్స్, మనం అంటాం నేషనల్ లెవెల్ అథ్లెట్స్, వాళ్ళకి దే హ్యావ్ టు డూ ఇంటెన్స్ రీహాబిలిటేషన్ టు గెట్ దట్ లాస్ట్ 10 degrees or 15 degrees ఆఫ్ రేంజ్ ఆఫ్ మోషన్. బట్ ఫర్ నార్మల్ పీపుల్ ఇట్ జనరల్లీ ఏంటంటే అది పెద్ద ఎఫెక్ట్ చూపించదు. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇంకొకటి ఈ మధ్య చూస్తే లైక్ ట్రెండ్ ఎక్కడ చూసినా అందరూ జిమ్కి వెళ్ళడం కామన్ అయిపోయింది అనమాట. లైక్ సో జిమ్కి వెళ్ళడం వలన కొత్తగా ఏమవుతుంది, వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువ అవుతున్నాయి. అదే కాకుండా లైక్
హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పి పెట్టుకొని లైక్ రకరకాల కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకుంటున్నారు. అవును. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. ఇది రెగ్యులర్గా జరిగేదే. కొంతమంది అయితే డాక్టర్ జిమ్కి వెళ్ళి నేను కొత్త ఇంజరీస్ తెచ్చుకున్నాను, అసలు జిమ్ కానీ వెళ్ళకుండా ఉంటే బాగుండేది అన్న విధంగా. సో వీళ్ళందరికీ నేను చెప్పే ఏంటి అంటే, జిమ్కి వెళ్ళడం మంచిదే. వీ హ్యావ్ టు బీ యాక్టివ్. లైఫ్లో మనం యాక్టివ్గా లేకపోతే చాలా అదర్ ఇష్యూస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కాకపోతే మనం జిమ్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ప్రాపర్ ట్రైనర్ని పెట్టుకోవాలి. చాలామంది ఫస్ట్ వీక్లో జిమ్కి వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే నేను డెడ్ లిఫ్ట్స్ చేస్తాను, హెవీ లిఫ్ట్స్ చేస్తాను అని అనుకుంటారు. లేకపోతే నేను ఇదివరకు ఒక 1 year బ్యాక్ నేను ఇన్ని కేఎస్ చేసేటోని, ఇప్పుడు విత్ ఇన్ 1 weekలో నేను మళ్ళీ అన్ని కేఎస్కి వెళ్ళిపోతానని ఎమ్మటే లిఫ్ట్ చేయాలనుకుంటారు. అలా జరగదు. బాడీకి ఒక అమౌంట్ ఆఫ్ పీరియడ్ గ్యాప్ వచ్చి ఇన్యాక్టివిటీ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆ ప్రీవియస్ అమౌంట్ ఆఫ్ కెపాసిటీకి వెళ్ళాలంటే మినిమం ఒక 2 to 3 months పడుతుంది. 2 to 3 months టైం. సో ఫస్ట్ అదొకటి. ఇంకోటి, ఫస్ట్ కోర్ స్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాలి. ఎస్పెషల్లీ లిఫ్టింగ్ చేసే వాళ్ళల్లో ఈ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే పారాస్పైనల్ మజిల్స్ అండ్ మన అబ్డామినల్ మజిల్స్, వీటికి ప్లాంక్స్ చేసుకోవడము, సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ అంటాం, సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్, టీ రైజెస్, ఈ కోర్ స్ట్రెంథనింగ్ చేసుకోకుండా మనం ఎటువంటి లిఫ్ట్స్ చేసినా అది ఆటోమేటికల్గా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఒకటి. నెక్స్ట్, ఆల్రెడీ కొంచెం ఓవర్ వెయిట్ ఉంటాము, ఇక వెయిట్ తగ్గాలని ఎమ్మటే ఫస్ట్ వీక్లోనే ఇంకా ఫుల్ ట్రెడ్మిల్ పెట్టేసుకొని ఫుల్ ఉరికేస్తాం, కింద పెయిన్స్ వచ్చేస్తాయి. సో ఎక్కడైనా పెయిన్స్ వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ బాడీ. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాము, గ్యాప్ వచ్చేసింది, ట్రెడ్మిల్ మీద ఇంకా ఈ రోజే 4 kilometers ఉరకాలంటే నీస్ ఎలా తీసుకుంటాయి? దే విల్ క్రై అవుట్. అయితే నొప్పి వచ్చినా ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ రెస్ట్ చేయకుండా మళ్ళీ పోయి నేను ఉరుకుతాను అంటే మనకి ఇండికేషన్ స్లో డౌన్ కావాలి అని. సో వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ బాడీ. ప్రాపర్ ట్రైనర్ని పెట్టుకోవాలి. ఈ డెడ్ లిఫ్ట్స్ ఇవన్నీ చేసే ముందు కోర్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఒక 2-3 weeks యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కోర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ ఇన్ అ ప్రాపర్ వే. ఓకే. అండ్ మనం ఈ రోబోటిక్ దాని గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం, ఫ్యూచర్ అంతా రోబోటికే కాబట్టి ఆ క్వశ్చన్స్ అందుకనే అడుగుతున్నాను అనమాట, జనాలకు ఉండే కామన్ డౌట్స్. ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది జెన్యూన్ అప్గ్రేడేనా లేదంటే మార్కెటింగ్ కోసం ఏమన్నా లైక్ మార్కెటింగ్ జిమ్మిక్ కైండ్ ఆఫ్ అట్లాంటిదా? సో ఇప్పుడు గుడ్ క్వశ్చన్ అండి. అందరూ రోబోలు తీసుకొని రోబో చేస్తున్నామని మార్కెటింగ్ కోసం వాడుకుంటున్నారా, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో రోబో పెట్టుకొని రోబో చేస్తున్నామని జస్ట్ ఆ రోబో చూపించేసి సర్జరీ కాస్ట్ ఎక్కువ చేసేసుకుంటున్నారా? చాలా మందికి ఉన్నాయి డౌట్స్. సో దెర్ ఆర్ మెనీ సర్జన్స్ ఇన్ ద సిటీ హూ జెన్యూన్లీ ప్రాక్టీస్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్. అండ్ మేమందరం చెప్పేది డెఫినెట్లీ రోబోకి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఏంటి అవి? ఇందాక చెప్పినట్టు ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా సిగ్నిఫికెంట్లీ తక్కువ ఉన్నది, ఫాస్టర్ రికవరీ ఉన్నది. ఇంకా రోబోటిక్ సర్జరీస్లో బ్లడ్ లాస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకనంటే లోపల జిగ్స్ పెట్టి చేయమన్నమాట. సో అంత రీసర్ఫేసింగ్ చేస్తుంటాం కాబట్టి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. అండ్ అలైన్మెంట్స్ అన్నాం కదా ఇందాక, డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, పర్సనలైజ్ అన్నాం కదా, ఎస్పెషల్లీ అలా డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయాలంటే మాత్రం రోబో ఒక నెసెసిటీ కంపల్సరీ అవసరం ఉన్నది. ఎస్. సో ఈ 4 reasons ఉన్నాయి. అదే మరి ఇంకో క్వశ్చన్ అడుగుదాం. డాక్టర్ మరి నా దగ్గర డబ్బులు లేవు, మీరు ఎక్స్ట్రా 1 lakh అవుతుంది అంటున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను చేసుకోవద్దా? రోబో లేకపోతే నేను ఆపరేషన్ చేసుకోవద్దా? అలా అని కాదు. ఎస్, ఇప్పుడు వరకు నేను ఈ 3 to 4 మనకు అడ్వాంటేజ్ ఉన్నాయి. అట్లని ప్రతి సర్జరీ రోబోటే చేయాలి కంపల్సరీ అని కాదు. రెగ్యులర్గా చేసే కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్స్ కూడా దట్స్ అ వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్. దట్స్ వాట్ వరల్డ్ హ్యాస్ బీన్ డూయింగ్ సిన్స్ లాస్ట్ 20 to 30 years. వీఆర్ ఓన్లీ యూజింగ్ రోబో టు మేక్ దట్ సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువ పెంచడం కోసం. ఇప్పుడు 100 మందికి చేస్తే 90% హ్యాపీగా ఉన్నారు ప్రపంచంలో. ఆ 90ని 95% చేయడం ఎలా? నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో అందుకోసం ఇది ఖర్చు ఎక్కువైనా కూడా వాడుతున్నాం. అలా అని అసలు నాకు జస్ట్ బికాస్ నేను రోబో అఫోర్డ్ చేయలేను కాబట్టి సర్జరీ చేసుకోకుండా ఉండడం కూడా ఆ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు డిస్కస్ విత్ యువర్ డాక్టర్. మీకు నిజంగా నేను అందరికి చెప్తాను పేషెంట్స్కి, ఏ డాక్టరు మీ దగ్గర నుంచి డబ్బులు గుంజేయాలనో మీ దగ్గర మొత్తం ఇంకా లాగేయాలనో చూసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ లెస్ దాన్ 1%. 99% ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ సొసైటీ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్. డాక్టర్ నేను ఇంత పెట్టలేను, నాకు నిజంగానే అసలు మీ హాస్పిటల్ రెగ్యులర్ నీ రీప్లేస్మెంట్ కూడా నేను చేసుకోలేను. మెనీ డాక్టర్స్ విల్ గైడ్ యూ.
సో అండ్ సో ప్లేస్ సో అండ్ సో ప్లేస్కి వెళ్ళండి మరి చేసుకోండి, మీకైతే ఆపరేషన్ అయితే అవసరము, మేము ఇక్కడ చేయలేకపోతే మీరు అక్కడ కొన్ని చూడండి. ఓకే అసలు మీరు నిజంగానే డబ్బులు లేకపోతే చాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. మీరే సజెస్ట్ చేస్తారు చాలా, మేమే అక్కడికి వెళ్ళండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ ఉన్నాడు, ఈవెన్ డాక్టర్ కూడా మీరే సజెస్ట్ సజెస్ట్ చేస్తాం, తప్పేంటి. ఎగ్జాక్ట్లీ. సో మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలంగాణలో వీ హ్యావ్ వెరీ గుడ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ అండ్ గుడ్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఆల్సో. ఉస్మానియా ఇవన్నీ. సో వీ కెన్ గైడ్ యూ దేర్. సో డోంట్ థింక్ దాట్ ఈ డాక్టర్ నా దగ్గర డబ్బులు లేకపోతే ఇక డాక్టర్ నాకు సర్జరీ చేయండి, అసలు గైడెన్సే గైడెన్స్ ఖచ్చితంగా ఇస్తాం. ఇవ్వకుండా ఎవరు ఉంటారు? 95% డాక్టర్స్ అందరు ఇస్తారు. అండ్ ఇంకో సో బీ విత్ ఎ పాజిటివ్ ఎగ్జాక్ట్లీ అవుట్లుక్ అండ్ యాటిట్యూడ్. ఎగ్జాక్ట్. డాక్టర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేయడానికే ఉంటారు. ఏదో ఒకరిద్దరు సిచ్యువేషన్స్ యూ కెన్ ఆల్వేస్ డిస్కస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. యూ కెన్ ఆల్వేస్ డిస్కస్ యువర్ ఫైనాన్షియల్ ఇష్యూస్. డాక్టర్స్ గా ఉన్నది మా మాకు సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓన్లీ లైక్ డబ్బులు తీసుకొని చేయడమే కాకుండా ఎవ్రీ డాక్టర్ హ్యాస్ ఇట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సొసైటీలో. ఓకే. అండ్ ఇప్పుడు రీప్లేస్మెంట్స్ అంటున్నారు, వీటిలో డిజైనర్ రీప్లేస్మెంట్స్ అనేటివి కూడా ఉంటాయా? డిజైనర్ రీప్లేస్మెంట్స్ అంటే ఏంటంటే? సో ఈ పదము చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. డిజైనర్ బట్టలు చూసి అందుకోసం డిజైనర్ బట్టలు చూసినాము, డిజైనర్ ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ అంటారు, రకరకాల రోబోటిక్. సో నేను స్పెసిఫికల్లీ ఈ వర్డ్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారండి ప్రస్తుతానికి ఇండియాలో. I personally call myself as a designer knee replacement surgeon. Oh, మీరు డిజైనర్ రీప్లేస్మెంట్. సో దాన్ని సైంటిఫిక్ వర్డ్ ఉన్నది. ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ దాని సైంటిఫిక్ వర్డ్ ఏంటంటే పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ. ఓకే, పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ. దీనికి ప్రపంచంలో ఒక క్లబ్ కూడా ఉంది. ఇట్స్ కాల్డ్ యాజ్ పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ సొసైటీ. మీకు అందరికి ఒక క్లబ్ కూడా. ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ సొసైటీ. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ యూరోప్ లో ఉంటది అది. సో ఆ డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి అని అంటే, మనము ఎవ్రీ బోన్ అనాటమీ డిఫరెంట్ అండి. కొందరిది పొడుగు ఇంత ఉంటుంది, కొందరిది విడ్త్ ఇంత ఉంటుంది, కొందరు యాంగిల్ ఫ్యూ డిగ్రీస్ ఉంటుంది. సో ప్రతి ఒక్క మనం ఎట్లా అందరి ఫేస్ ఒకటే కాదు కదా, ఎగ్జాక్ట్లీ అట్లాగే అందరి నీస్ కూడా ఒకటి కాదు. సో మరి అందుకే దాన్ని పర్సనలైజ్డ్గా అంటున్నాం. ఎందుకు? ముందే సిటీ స్కాన్ చేసుకొని దాని విడ్త్ ఎంత ఉన్నది, లెంత్ ఎంత ఉన్నది, రొటేషన్ ఎంత ఉన్నది, ఏ యాంగిల్లో కట్ చేస్తే మనకి ఎంత మిల్లీమీటర్. అంటే ఇప్పుడు మనం టైలర్ దగ్గరికి వెళ్తున్నామో, టైలర్ ఏం చేస్తున్నాడు మనకు చూసుకుంటాడు కదా, మన షోల్డర్ విడ్త్ ఎంత ఉన్నది, బైసెప్స్ దగ్గర ఎంత ఉన్నది, వేస్ట్ దగ్గర ఎంత ఉన్నది, అన్ని చెక్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము కూడా అంతే సిటీ స్కాన్ చేసుకొని ముందే ఏ సెక్షన్ లో దాన్ని మేము ఒక సైంటిఫిక్ గా కొరోనల్, యాక్సియల్, సాజిటల్ అట్లా అంటాం. ఈ యాంగిల్స్ లో ఎంత ఉందో చూసుకొని ఎంత కట్ చేసుకోవాలో ముందే ప్రిపేర్ చేసుకొని లోపలికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఆ మిల్లీమీటర్ ప్రెసిషన్ అంటాం. ఇంత హోంవర్క్ చేసుకొని వెళ్ళి కట్ చేస్తున్నాం. సో వీటిని డెఫినెట్ గా ఏమనొచ్చు లేమన్ లాంగ్వేజ్ డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జన్స్. ఏ అలైన్మెంట్ లో కట్ చేయాలి, మళ్ళీ ఈ కట్ చేయడంలో కూడా డిఫరెంట్ అలైన్మెంట్ ఫిలాసఫీస్ అని ఉన్నాయి. వీటి ఫిలాసఫీస్ డిఫరెంట్. సో ఏ ఫిలాసఫీ ఏ పేషెంట్ కి అప్లై చేయాలి అని ఆలోచిస్తున్నాం కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఎ డిజైనర్. దీనికి సైంటిఫిక్ వర్డ్ ఇస్ పర్సనలైజ్డ్ ఆర్థ్రోప్లాస్టీ అంటాము. లేమెన్ గా ప్రాబబ్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యూజ్ దిస్ వర్డ్ కాల్డ్ యాజ్ డిజైనర్. కొత్తగా అనిపించింది డిజైనర్. సో ఐ కీప్ జోకింగ్ అనమాట పేషెంట్స్ కి, కొలీగ్స్ కి కూడా. నేను కూడా పేషెంట్స్ నేను కూడా ఇప్పుడు టైలర్ అమ్మా మీ నీ జాయింట్ కి మొత్తం మెజర్ చేసి ఒక ప్రముఖ సర్జన్ నా మెదడు ఎప్పుడు మోకాల్లో రోబోటిక్ సర్జన్ అనేది విన్నాము. లైక్ కొత్తగా డిజైనర్. ఇప్పుడు ఆ మోకాల్కి నేను టైలర్ అని చెప్తున్నాను, డిజైనర్ అర్థమయ్యే భాషలో. అందుకనే డిజైనర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అదేలేండి, ఎక్కడ పర్ఫెక్ట్ గా ఉంటాయి అందరూ షర్ట్ ఫిట్ అండ్ మోర్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ ఫిట్ అండ్ మ్యాచ్ అంటాం కదా, మోకాలు కూడా అంతే. ఈ ఫీమర్ కి పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి, మ్యాచ్ ఉండాలి. ఓకే, అట్లా అది రోబోస్ తోటి సాధ్యమవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఎక్కువ మంది ఇప్పుడు రీసెంట్గా బాగా ఎస్పెషల్లీ ఐటీ పీపుల్ కావచ్చు, కార్ తోలేవాళ్ళు కావచ్చు, అదర్ పీపుల్ ఎవరు డ్రైవింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ఈ బ్యాక్ హిప్ పెయిన్ ఉంటుంది అనమాట. నడువు నొప్పి రాగానే ఆల్మోస్ట్ చాలా బాధపడుతుంటారు. కొంతమంది ఏంటంటే డిలే చేస్తారు, అట్లా ఉంటారు. హిప్ పెయిన్ రాగానే లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి? అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే ఇంకొకటి కూడా వెంటనే డాక్టర్ అనే టాపిక్ వచ్చింది. ఈ రోజుల్లో చూస్తే పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ అని చాలా ఉన్నాయి. అంటే పెయిన్ నీకు నడువు నొప్పి రాగానే మేము తగ్గించేస్తామని చెప్పే సెంటర్స్ చాలా ఉన్నాయి. అవే కాకుండా పంచకర్మ సెంటర్స్ అని ఉన్నాయి. సో ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు
నడుము నొప్పి రాగానే మీ దగ్గరకే ఎందుకు రావాలి, డాక్టర్ దగ్గరకే ఎందుకు రావాలి, అంత అవసరమా? అవును, కరెక్ట్. చాలా మందికి ఆ డౌట్ ఉంది, ఈవెన్ నాకు కూడా ఉంది, అడుగుతున్నాను జస్ట్. కరెక్టే అండి. డాక్టర్ గారు ఎట్లాగో ఈ బ్యాక్ పెయిన్ చెప్తే మీరు చూసి మళ్ళీ ఫిజియోథెరపీకి ఇవ్వమంటారు. అది మీ దగ్గరికి ఎందుకు రావాలి? డైరెక్ట్ నేను ఫిజియోథెరపీ సెంటర్కో, ఈ ఆయుర్వేద సెంటర్కో, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కో వెళ్ళొచ్చు, అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి? సో 2 విషయాలు ఉన్నాయండి ఇందులో. ఫస్ట్, ఎవరి దగ్గరికి రావాలో కూడా చాలా మందికి తెలియదు. సో 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్స్ అసలు డాక్టర్ అవసరం లేదండి. కానీ మరి డాక్టర్ దగ్గరికి ఎందుకు రావాలి? ఎస్, డాక్టర్ దగ్గర రావాలి. ఎందుకు అని అంటే, మీరు ఒక బ్యాక్ పెయిన్తో నా దగ్గరకు వచ్చారు. డాక్టర్గా మేము రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ కానీ డేంజర్ సైన్స్ అని అంటాం. ఫస్ట్ అవి రూల్ అవుట్ చేసుకోవాలి. ఏంటి ఆ రెడ్ ఫ్లాగ్స్, డేంజర్ సైన్స్? డాక్టర్, నాకు తిమ్మిరి పడుతున్నది, కాళ్ళు మొద్దుబారుతున్నాయి, కరెంట్ షాక్ లాగా వస్తున్నది, లేకపోతే నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి, వేళ్ళ మీద నిలబడలేకపోతున్నాను. సో ఇట్లా కొన్ని ఎగ్జామినేషన్లో టెండర్నెస్ ఎక్కడ, అంటే నొప్పి ఎక్కడ ఉన్నది. సో ఫస్ట్ ఏంటంటే, పేషెంట్ ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర కానీ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ రావాలి. వస్తే అసలు ఇది సీరియస్ ఇష్యూనా, రెగ్యులర్గా జరిగే బ్యాక్ పెయినా అని రూల్ అవుట్ చేసుకోవాలి. రూల్ అవుట్ చేసుకున్న తర్వాత డాక్టర్, మీరు ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఏమన్నా చిన్న పెయిన్ కొన్ని బ్లాక్స్ అని ఉంటాయి అన్నమాట. వెనకాల స్పైన్లో కొన్ని బ్లాక్స్ ఇస్తాం, దాన్ని పెయిన్ మేనేజ్మెంట్ అంటాం. పెయిన్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళాలా అనేది అడ్వైజ్ చేయగలుగుతాం. చూస్తే కానీ చెప్పలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి ఎవాల్యుయేటెడ్ బై ఆర్థోపెడిషియన్ ఆర్ న్యూరాలజిస్ట్. దాని తర్వాత యూ కెన్ గో టు వాళ్ళు అడ్వైజ్ చేస్తాం, మేమే అడ్వైజ్ చేస్తాం. డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలా, పెయిన్ డాక్టర్ కూడా హాస్పిటల్లోనే ఉంటారు, వెళ్ళాలి, దాన్ని బట్టి చేస్తాం. సో బట్ 90% ఆఫ్ ద బ్యాక్ ఇష్యూస్ వీళ్ళిద్దరు అవసరం కూడా ఉండదు. ఓకే, ఒకసారి మేము రూల్ అవుట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ వెయిట్ మేనేజ్మెంట్, కూర్చొని మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తాము. ఎలా ఈ కోర్ స్ట్రెంథెనింగ్ అన్నాగా ఇందాక. సో ఆ ఫ్రంట్ ప్లాంక్స్, సైడ్ ప్లాంక్స్ మీరే ఎక్సర్సైజ్ చేసుకొని అవి చేసుకోవాలి. ఫిజియోథెరపీ సూపర్విజన్లో చేసుకుంటే మంచిది, అట్లీస్ట్. లేకపోతే ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో 90% ఆఫ్ బ్యాక్ పెయిన్స్ విల్ సెటిల్ బై దెమ్సెల్వ్స్. బట్ యూ షుడ్ ఫస్ట్ సీ ఎ డాక్టర్ టు రూల్ అవుట్ డేంజర్ సైన్స్ ఆర్ రెడ్ ఫ్లాగ్స్. ఇవన్నీ మైండ్ లోంచి తీసేసి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాపర్ గా మీకు గైడ్ చేస్తారు. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసుకొని మీకు చెప్తారు, గైడ్ చేస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి కొత్తగా ఈ మధ్య చూస్తే, లైక్ కొత్తగా ఏం కదలేండి, చాలా రోజుల నుంచి ఉంది, పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తుంటారు అన్నమాట. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్స్కి యూజువల్గా చాలా మంది లైక్ ఇవి రిజల్ట్స్, దీనివల్ల రిజల్ట్స్ ఉంటాయి, ఉండకపోవచ్చు అనేది నిజం. సో అది నిజంగా యాజ్ అ డాక్టర్గా మీరు ఎథికల్గా, లైక్ ఎథికల్ రెస్పాన్సిబుల్ డాక్టర్గా వెరీ గుడ్ క్వశ్చన్, ఇన్ఫార్మ్ చేస్తారా మీరు పేషెంట్స్కి? అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు చాలా అబ్యూస్ చేస్తున్నారండి పిఆర్పి అని, స్టెమ్ సెల్స్ అని. సో మనము దీంట్లో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పిఆర్పి అని, ఎస్పెషల్లీ ఆర్థరైటిస్కి పిఆర్పిని చాలా చోట్ల వాడచ్చు. హెయిర్లో వాడతారు, హెయిర్ గ్రోత్ కోసం వాడతారు, టెండాన్ ఇన్ఫ్లమేషన్కి, టెన్నిస్ ఎల్బోలో కింద ప్లాంటార్ ఫెసైటిస్ అంటాం, వాటిలో వాడచ్చు. నీ జాయింట్ ఒక ఆర్థరైటిస్లో కూడా వాడుతున్నారు. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఆ హెయిర్ గ్రోత్కి, టెండినైటిస్కి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతున్నప్పటికీ నీ ఆర్థరైటిస్లో ఓన్లీ మైల్డ్గా ఉన్నప్పుడు, అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడే ఇది హెల్ప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది కూడా హెల్ప్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. స్టేజ్ 3 స్టేజ్ 4లో అసలు దీని రోలే పెద్దగా లేదు. అయితే ఓన్లీ మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద ఈ స్టెమ్ సెల్స్ని అబ్యూస్ చేస్తున్నారు. స్టెమ్ సెల్ క్లినిక్స్ అనేసి ఒక వెరీ పాపులర్ బోన్ అండ్ జాయింట్ జర్నల్లోనే రోగ్ స్టెమ్ సెల్ క్లినిక్స్ అనే, రోగ్ అంటాం కదా మనం, రోగ్ స్టెమ్ సెల్ క్లినిక్స్ అని ఒక ఎడిటోరియలే పబ్లిష్ చేశారు. ఓన్లీ మన కంట్రీ అన్నట్లు, అంటే ఇష్టం వచ్చినట్టు ఎంత ఖర్చు పెడితే అంత ఖర్చు పెట్టి ఫాల్స్ ప్రామిసెస్ చేస్తూ కొంతమంది చేస్తున్నారు. అది ఎవరు అనేది అది వేరే విషయం. చాలా రకరకాల అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్, ఓకేనా, కొద్దిమందే ఉన్నారు, దట్స్ డిఫరెంట్ థింగ్. సో బట్ దాంట్లో కొంచెం అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి రెస్పాన్సిబుల్ డాక్టర్స్గా. ఓన్లీ స్టేజ్ 1 స్టేజ్, నేను నా పేషెంట్స్కి ఇప్పుడు ఈ పేపర్లో చూసేసి, యాడ్స్ చూసేసి డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు, డాక్టర్ నాకు ఇచ్చేసేయండి, పిఆర్పి ఇచ్చేసేయండి, వాళ్ళే చెప్పేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇస్తానమ్మా, ఏటన్లో ఏముంది, కాకపోతే 2 విషయాలు చెప్తాను వినండి.
ఇది ఓన్లీ స్టేజ్ 1 స్టేజ్ 2 మాత్రమే హెల్ప్ అవ్వచ్చు, అది కూడా అవ్వకపోవచ్చు. ఓకే. ఎస్, దీంతో హార్మ్ అయితే లేదు. అంటే పిఆర్పి ఇస్తే మన సైడ్ ఎఫెక్ట్స్ హార్మ్స్ ఉంటాయంటే హార్మ్స్ ఏం లేవు. ఎంత పాజిటివ్ అనేది మాత్రం క్వశ్చనబుల్. ఎవరికి ఎంత హెల్ప్ అవుతుంది, ఎవరికి అసలు హెల్పే కాకపోవచ్చు నేను కూడా చెప్పలేను. ఓకే. ఎస్పెషల్లీ మీకు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ లేకపోతే మీరు చేయించుకుంటా అంటే ఓకే. కానీ ఈ మధ్యలో ఎలా అయిపోయారంటే ఆపరేషన్ అంటే భయం ఉండడం వల్ల ఎక్కువ మందికి ఈ పిఆర్పీలు అక్కడిక్కడ 50,000 1,00,000 తీసుకుంటున్నా కూడా ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు, ఏం అప్పులు చేస్తున్నారో తెచ్చి మరి ఆపరేషన్ అంటే భయం వల్ల ఓకే 50,000 లక్షలు కట్టి మళ్ళీ తర్వాత ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటున్నట్టుగా ఓకే. డాక్టర్ ఏమి ఇంప్రూవ్మెంట్ రాలేదు. సో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మళ్ళీ తిరిగి. సో మనం చేయించుకుని ఇవి తెలుసుకోవాలన్నమాట. సో డాక్టర్గా నేనైతే నా పేషెంట్స్కి ఖచ్చితంగా చెప్తాను, ఇవి 2 విషయాలు చెప్పి ఎస్ అయినా కూడా ఇఫ్ యూ వాంట్ గో ఫార్వర్డ్ నో ప్రాబ్లం. ఓకే. అంటే మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, లైక్ అక్కడ అంత ప్రాపర్ రిజల్ట్స్ ఉండవు, కొంచెం చూసుకొని అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎంత ఉంటాయో నేను చెప్పలేను. ఓకే. ఎస్. అండ్ ఇంకొకటి ఇప్పుడు చూస్తే లైక్ ఓల్డెన్ డేస్లో చూస్తే సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీకి మీరే సజెస్ట్ చేసేవాళ్ళు, డాక్టర్సే సజెస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తే సర్జరీ కంటే ముందే ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తున్నారు. ఎస్. అంటే సర్జరీకి పోవాల్సిన అవసరం లేకుండానే మా దగ్గరకు వచ్చేయండి, మేము ఫిజియోథెరపీ చేసేస్తాము, మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు అని అంటున్నారు. ఇవి ఎంతవరకు నిజం? దాన్ని నమ్మి చాలా మంది కూడా వెళ్తున్నారు. సో ఎంతవరకు అవి మంచి దీన్ని ప్రీహాబ్ అంటారండి. రీహాబ్ వేరు, ప్రీహాబ్ అంటే సర్జరీకి ముందు చేసుకునే ఫిజియోథెరపీ. సో ఈ ప్రీహాబ్ అంటే సర్జరీ అవసరం లేకుండా చేసే ఫిజియోథెరపీ కాదు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎల్ సర్జరీ చేసుకోవాలనుకుంటున్నాం, డేట్ ఫిక్స్ చేసుకున్నాం, ఒక 3 వీక్స్ తర్వాత చేసుకుందాము, కొంచెం స్వెల్లింగ్ ఉన్నది, మొన్ననే టేర్ అయింది, 3 వీక్స్ తర్వాత ఆపరేషన్ చేసుకో. సో ఈ 3 వీక్స్ ఆ జాయింట్ యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడానికి, ఈ మజిల్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి 3 వీక్స్ ఒకవేళ మనకు టైం ఉన్నది, సర్జరీకి టైం ఉన్నది. సో ఈ 3 వీక్స్ కనుక మనము మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకొని రేంజ్ ఆఫ్ మోషన్ని పెంచుకొని కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి ఐస్ ప్యాక్స్, కొంచెం అల్ట్రాసౌండ్ థెరపీలు ఇవి చేసుకుంటే ఏంటనంటే బై ద టైం వితిన్ దీస్ 3 వీక్స్ సర్జరీ చేయటం అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. ఎందుకు? స్వెల్లింగ్ తగ్గిపోయింది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయింది. ఈ 3 వీక్స్లో మనం యాక్టివిటీ ఉండకపోతే మజిల్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ సర్జరీ తర్వాత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో అందుకనే చాలామంది పేషెంట్స్కి నీ రీప్లేస్మెంట్ ఉన్న, ఏసీఎల్ సర్జరీ ఉన్న, ఒకవేళ 1 మంత్ ఉందనుకోండి, ఈ 1 మంత్ మీరు వేస్ట్ చేయకండి, కొంచెం మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకోండి, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచుకోండి. ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నాము? సర్జరీ అవసరం లేకుండా కాదు, సర్జరీకి ఎఫెక్టివ్గా కొంచెం ప్రిపేర్ అయ్యి రండి, ఎస్పెషల్లీ వెన్ టైమ్ ఈస్ దేర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీహాబ్. కొంచెం ఈజీ అవుతుంది సర్జరీ చేసేటప్పుడు, పోస్ట్ ఆప్ కూడా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, బెటర్ రిజల్ట్స్ కోసం. అంతేగాని సర్జరీ అవసరం లేకుండా ముందుగానే ఫిజియోథెరపీ చేయమండం. ఓకే. సో సర్జరీ అయితే మ్యాండేటరీ కొన్ని. ఒకసారి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సర్జరీ మ్యాండేటరీ అవుతుంది. ఓకే. ఒక్కొక్కసారి ఏమంటారంటే డాక్టర్ మీరు సర్జరీ చేయమన్నారు, నేను ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేసుకున్నాను, తగ్గిపోయింది, ఇప్పటికి 4 months అవుతుంది, నొప్పి లేదు. సో వాటికి అట్లా తగ్గిపోతాయి కానీ మళ్ళీ వస్తాయి. సో ఆర్థరైటిస్ అనేది ఒకసారి స్టేజ్ 4కి వచ్చిన తర్వాత కొన్ని మందులు వాడితే టెంపరీగా తగ్గొచ్చు, కొన్నాళ్ళు. ఎందుకంటే ఆర్థరైటిస్ వేవ్ ఫార్మ్స్ లాగా అవుతుంది, పీక్ అవుతుంది ఇన్ఫ్లమేషన్, మళ్ళీ తగ్గి కొన్ని రోజులు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ పెరుగుద్ది, మళ్ళీ తగ్గుద్ది. అట్లా ఇక నడవలేని పరిస్థితికి వస్తుంది. మనం ఏంటంటే నడవలేని పరిస్థితికి వచ్చేదాకా వెయిట్ చేయకూడదు అన్నది మన ఎందుకు నడవలేని పరిస్థితికి వచ్చేసరికి చాలా మోకాలు వంకర అయిపోతాయి, మజిల్ వేస్ట్ అయిపోతుంది. సో దానివల్ల చాలా సింపుల్ సర్జరీ చాలా కాంప్లెక్స్ సర్జరీ అవుతుంది. సో ఇవన్నీ అందుకనే మనం ఏం చెప్తామనంటే వెన్ ద టైమ్ ఈజ్ రైట్ అండ్ వెన్ ద డాక్టర్ అడ్వైజెస్ ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద సర్జరీ. అండ్ ఇంకొకటి, ఇది చాలా మంది అవసరం అనుకుంటుంటారు, ఈ డైట్ ఉంటుంది కదా, ఎలాంటి డైట్ తీసుకుంటే ఈ బోన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ లైక్ తగ్గుతాయి? ఎలాంటి డైట్ తీసుకుంటే? ఇది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి. డాక్టర్ ఇప్పుడు ఏం తినాలి? చూస్తే ఇన్స్టాగ్రామ్ లో చాలా వస్తున్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. సో కొంచెం యాజ్ ఎ డాక్టర్ గా మీరు చెప్తే కొంచెం ఫాలో. సో ఒక విధంగా చెప్పాలంటే ఏది కంక్లూజివ్ కాదు, అంటే ఇది తింటే అసలు ఆర్థరైటిస్ రాదు, ఇది తింటే ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గిపోద్ది అన్నట్టుగా లేదు. కానీ బట్ ఓవరాల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే హైలీ షుగర్స్ ఉంటాయి కదా, హైలీ షుగర్స్ ఉండే ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, మన బాడీలో గ్లూకోజ్ ఫాస్ట్గా పెంచే స్వీట్స్,
స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బాగా సాల్టీ ఉన్న పికిల్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా బాడీలో ఇన్ఫ్లమేటరీ నేచర్ని పెంచుద్ది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటే సెల్స్ కొట్టుకోవడం అనమాట, ఆ ఇన్ఫ్లమేటరీ నేచర్ పెంచుద్దో ఆటోమేటిక్గా ఆర్థరైటిస్ అనేది ఎక్కువ అవుతుంది. ద సేమ్ టైం మరి తగ్గించే ఫుడ్స్ ఏంటి అంటే హెల్తీ డైట్, అంటే షుగర్స్ని బాడీలో షుగర్స్ని ఫాస్ట్గా పెంచని ఫుడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదా ఫిష్లో, ఇవన్నిట్లో నట్స్లో వీటిలో దొరుకుద్ది. వాటికి జనరల్గానే ఇన్ఫ్లమేషన్ తగ్గించే నేచర్ ఉంటుంది. ఓకే. అలాంటి హెల్దీ వెజిటేబుల్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ మన ఆరెంజెస్ వీటిలో వైటమిన్ సి ఉంటుంది. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇట్లాంటి ఫుడ్ తింటే ఆటోమేటికల్గా మన ఇంట్లో పసుపు వేసుకుంటాం, అవును, పసుపుకి యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇంట్లో లేకపోతే జింజర్ పేస్ట్ అంటాం కదా, అవును. జింజర్, గార్లిక్, ఓకే. టర్మరిక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లీఫీ వెజిటేబుల్స్, ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఇన్ఫ్లమేషన్ న్యాచురల్గానే వాటికి ఇన్ఫ్లమేషన్ తగ్గించే ప్రాపర్టీ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఉంటుంది అనమాట. ఓకే. ఇలాంటివి తీసుకుంటే తీసుకుంటే ఒక రకంగా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే. సో అంతేగాని ఇలాంటివే తీసుకుంటే తగ్గుతాయి ఇది తీసుకుంటే ఇక మొత్తం పోతుంది, ఇక రాదు అన్నది కాదు. ఓకే. కొంచెం ఆ సపోర్ట్ బెటర్ సపోర్ట్. యా. ఓకే. ఇంకొకటి, అండ్ 50 years దాటంగానే ఇప్పుడు చూస్తే చాలా మంది ఆస్టియోపోరోసిస్ అని అంటారు. సో దానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్, ఏదో పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఏదో ఇస్తున్నారు. సో మనకి కాల్షియం కానీ లైక్ విటమిన్ డి ఇవి సరిపోదా? ఇవి ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిందేనా? కరెక్ట్. సో ఆస్టియోపోరోసిస్ ఏంటంటే కూడా కొంచెం అర్థమయ్యేటట్లు. సో ఫస్ట్ 60 years అబౌవ్ ఉన్న పేషెంట్ వస్తారు, డాక్టర్ ఇది బిఎండి స్కాన్ తీసుకున్నాను, డెన్సిటీ స్కాన్ తీసుకున్నాను, ఆస్టియోపోరోసిస్ వచ్చింది, నేను కాల్షియం విటమిన్ డి ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను, అయినా కానీ స్ట్రెంత్ అవ్వట్లేదు. ఎస్, ఇప్పుడు ఏంటంటే కొత్త రీసెర్చ్లో జస్ట్ బికాస్ మనం కాల్షియం విటమిన్ డి వేసుకున్నంత మాత్రాన, ఎస్పెషల్లీ మోర్ దాన్ 65 years ఉన్న మేల్స్లో కానీ, మెనోపాజ్ అయిపోయిన ఫీమేల్స్లో కానీ జస్ట్ కాల్షియం వైటమిన్ డి తీసుకుంటే బోన్ స్ట్రెంత్ పెరిగే కొంచెం తక్కువ. ఎందుకు? మనం కాల్షియం తీసుకున్నంత మాత్రాన ఆ కాల్షియం గట్ నుంచి వెళ్ళి బోన్లో డిపాజిట్ కావాలంటే వాటికి కొన్ని హార్మోన్స్ కావాలి. ఆ హార్మోన్స్ ఉమెన్లో మెనోపాజ్ అయిపోయిన తర్వాత జనరల్లీ కొంచెం తక్కువ అయిపోతాయి హార్మోన్స్. ఓకే. మేల్స్లో కూడా అంతే. మన హార్మోన్స్ కూడా, మేల్ హార్మోన్స్ కూడా 60 years దాటిన తర్వాత 50 నుంచే డిక్లైన్ అవుతుంది, 60 తర్వాత ఇంకా డిక్లైన్ అవుతుంది. సో జస్ట్ బికాస్ మనం కాల్షియం తీసుకోగానే అది పోయి బోన్లో డిపాజిట్ కాదు, వాటికి కొంచెం హార్మోనల్ సపోర్ట్ కావాలి. అప్పుడే ఇవి ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయి. అవి ఒకటేమో రోజు వేసుకునే ఇంజెక్షన్, దాన్ని పారాథైరాయిడ్ హార్మోన్ అంటాం, అది న్యాచురల్గా మన బాడీలో ఉంటుంది, దాన్ని కొంచెం ఎక్కువ డోస్లో ఇస్తున్నాము, మనం తిన్న కాల్షియం పోయి అక్కడ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ 6 నెలలకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ ఉన్నది, 6 months ఒకసారి. దాని మెకానిజం యాక్షన్ వేరు, అది బోన్లో ఉన్న కాల్షియంని బయటికి పోకుండా చేస్తుంది. సో ఈ ఇంజెక్షన్స్ వచ్చాయి, అందుకనే ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఓన్లీ కాల్షియం విటమిన్ డి కాదు, వీటి సపోర్ట్ కూడా ఉండాలి. వీటి సపోర్ట్ తీసుకుంటే బెటర్. లేకపోతే ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ బాగా వీక్ అయిపోవడం, బోన్స్లో కాల్షియం ఉండాలి. ఒక ఏజ్ తర్వాత హార్మోన్స్ ఉండవు, అంటే బోన్లో ఇన్పుట్ తక్కువైపోతుంది, అవుట్పుట్ ఎక్కువ పోతుంటుంది. ఓకే. సో ఆబ్వియస్గా వీక్ అయిపోతుంది, ఫ్రాక్చర్స్ అవుతాయి. చిన్న మెట్టు కాలు జారితే చాలు, మనం చాలా మందిని చూసాం, పెద్ద పెద్ద లీడర్స్ కాలు జారి ఫ్రాక్చర్ అయిపోయింది. ఎందుకు ఫ్రాక్చర్ అయింది అని అంటే బోన్ డెన్సిటీ తగ్గుతుంది, దాన్ని ముందే ప్రివెంట్ చేసుకోగలగాలి. వి హావ్ టు ఇంక్రీజ్ ద బోన్ స్ట్రెంత్. ఇప్పుడు మీరే టాపిక్. ఇంకోటి, బోన్ స్ట్రెంత్ అస్సలు లేకపోతే ఫ్రాక్చర్ అవుతుంది, కాంప్లికేటెడ్గా ఫ్రాక్చర్ అవుతుంది. ఓకే. అదే బోన్ స్ట్రెంత్ మంచిగా ఉండి జారి పడ్డం, ఫ్రాక్చర్ అయింది, లిటిల్ బిట్ తొందరగా తగ్గిపోతుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు టాపిక్ చెప్పారు కాబట్టి వైటమిన్ డి చాలా మందికి ఇది అపోహనే కాదు కానీ అందరూ ఫాలో అవుతుంటారు. ఎండ్లో తిరుగుతున్నాను, నేను రెగ్యులర్గా బాగానే తిరుగుతుంటాను, ఎండలో తిరుగుతుంటాను, మార్నింగ్ టైం తిరుగుతాను, ఈవినింగ్ తిరుగుతాను, ఆఫ్టర్నూన్ కూడా తిరుగుతుంటాను, నాకు వైటమిన్ డి ఎందుకు రావట్లేదు అనే డౌట్ చాలా మందికి ఉందండి. ఇప్పుడు డాక్టర్ నేను రోజు 1 hour వాకింగ్ చేస్తా బయట, నాకు లేదంటారేంటి మీరు విటమిన్ డి? నాకు ఎందుకు ఉండదు విటమిన్ డి? నాకు సన్లైట్ ఫుల్గా ఉన్నది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఇండియన్స్ జనరల్గానే బ్రౌన్ కలర్డ్ పీపుల్. ఓకే. మెలనిన్ పిగ్మెంట్ అనేది మనలో ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైటమిన్ డి సన్ ఉన్నా కూడా ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ అంత ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకోనియదు. అంటే ఒక 25 years ఓల్డ్ పర్సన్ సన్లైట్లో తిరిగితే
ఎంత విటమిన్ డి ప్రొడ్యూస్ అయిద్దో దానికి 4 రెట్లు తిరగాల్సి వస్తుంది ఏజ్ పెరిగే కొద్దీ. ఓకేనా. అండ్ సన్ ఓవర్ మెలనిన్ పిగ్మెంటేషన్ అనే అందరూ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. సో ఆ కలర్ బట్టి కూడా ఈ విటమిన్ డి అంత ఈజీగా మనలోకి రాదు. ఓకే. కొన్ని జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్ని. సో వీటి వల్ల ఏంటి అని అంటే జస్ట్ ఓన్లీ సన్లైటే కాదు, సన్లైట్ కూడా ఒక పార్టే కానీ మొత్తం అదే కాదు. సో అందుకనే చెక్ చేసుకో. ఒకసారి విటమిన్ డి తక్కువ ఉన్న వాళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మాటికి తక్కువ అవుతుంటుంది. ఓకే. సో వాళ్ళు కొంచెం సప్లిమెంట్స్లో మీద ఉండాలి. ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి వాళ్ళు? సో వైటమిన్ డి ఇప్పుడు వైటమిన్ డి చాలా తక్కువ ఉంటుందండి కొంతమందికి. నా దగ్గరకు వచ్చే 10, 8 అంత తక్కువ ఉంటే ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందికి అదే ప్రాబ్లం. ఇంజెక్షన్స్ తీసుకోవాలి. సిరప్లో 60,000 ఇంటర్నేషనల్, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ సో లో లెస్ దాన్ 15-20 ఉంటే ఇంజెక్షన్ 6 lakh యూనిట్స్ ఉంటుంది. సో అవి కూడా 2 doses తీసుకోవాలి 15 days అపార్ట్. సో ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు, క్యాప్సూల్స్ వీక్లీ వన్స్ క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఒకసారి నార్మల్ అయిన తర్వాత లెవెల్ నార్మల్ అయిన తర్వాత మంత్లీ వన్స్ క్యాప్సూల్ తీసుకుంటే సరిపోతుంది. మీ అంతటి ఓన్గా తీసుకోవడం కదా, డాక్టర్ని కన్సల్ట్ అయి తీసుకోవడం బెటర్. అంటే ఇప్పుడు ఇంకొకటి చూస్తే అయితే కాల్షియం దాంట్లో టాపిక్లోనే మిల్క్ చూస్తే ఈ రోజుల్లో లైక్ పిల్లలకి అంటే పాత రోజుల నుంచి మిల్క్ తాగించడం పిల్లలకి అలవాటు అయిపోయింది. సో దానివల్ల కాల్షియం బాగుంటుందని అనుకుంటుంటారు. ఇప్పుడు చూస్తే కల్తీ పాలు, ప్యాకెట్ పాలు అంటే రకరకాలు ఉంటున్నాయి. సో నిజంగా కాల్షియం అందుతుందా వీటి వల్ల? సో జనరల్గా ఏంటంటే అండి, ఫార్టిఫైడ్ మిల్క్ ఇప్పుడు మనం తాగేదంతా కూడా ఫార్టిఫైడ్ మిల్క్. రూల్ ప్రకారం అవన్నీ వైటమిన్ డి తోటి కాల్షియం తోటి 45 వస్తున్నాయి. మిల్క్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్. పాలన్నీ కల్తీ అయిపోతున్నాయి. మరి పాలు లేకుండా ఇంకేం చేయాలి అని అంటే నేను ఇందాక చెప్పినట్టు డ్రైడ్ ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్, వీటన్నిటిలో కూడా కాల్షియం ఉంటుంది. సో ఒకవేళ మీకు మిల్క్ పైన అంత I mean, if you're not so confident about the milk, you can search for alternate sources. It's okay. ఓకే. ఆల్టర్నేట్ సోర్స్ అంటే ఎలాంటివి? అది మనం అనుకున్నాం కదా, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నాన్ వెజ్, డ్రై ఫ్రూట్స్, వీటిలో కూడా కాల్షియం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ చాలామంది ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉండడం వల్ల సో రీజన్స్తో యూఎస్కి ట్రావెల్ చేయాలనుకుంటారు. యూఎస్కే కావచ్చు, అదర్ కంట్రీస్కి ఏదైనా, యూకే ఏదైనా. అలా ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి, ఈ పెయిన్స్ ఉండే సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయట కంట్రీస్కి వెళ్తున్నారంటే? గుడ్. సో ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా వస్తుంటారు మన దగ్గరికి, డాక్టర్ నెక్స్ట్ మంత్ నేను యూఎస్కి వెళ్తున్నాను పిల్లల దగ్గరికి, ఇప్పుడు ఏమేం చేయాలి, నేను ఏమేమి టాబ్లెట్స్ తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఏం చెప్తానంటే, ఆల్రెడీ వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండుంటాయి చాలా మందికి. ఈ యుఎస్లో ఏంటంటే అందరు విల్లా స్టైల్ ఆఫ్ లివింగ్, ఇంట్లో మెట్లు ఉంటాయి అందరికీ. చాలా పెద్ద, మీరు యుఎస్లో చూస్తే ఇల్లు మెట్ యొక్క హైట్ చాలా ఎక్కువ ఉంటుంది, స్టెప్ టు స్టెప్. వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా కిందికి పైకి తిరుగుతూ ఉంటారు. సో మీకు ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉండి అంతంత పెద్ద మెట్లు పైకి కిందికి తిరిగితే అది ఇంకా వర్సన్ అవుతాయి, ఎక్కువ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, అవి వెరీ కోల్డ్ కంట్రీ జనరల్గా. సో బేర్ ఫుట్ వాకింగ్ చేస్తారు వీళ్ళు. రాత్రంతా పడుకొని పొద్దున్న లేవగానే కింద కాలు పెట్టక చల్లగా ఉంటాయి అవి. అంత చల్లగా ఉంటే మీకు ఆల్రెడీ ఈ ప్లాంటార్ ఫెసైటిస్లో ఈ హీల్ ఇష్యూస్ ఉంటే ఆటోమేటిక్గా అవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇంట్లో కూడా చెప్పులు వేసుకోమని నడవాలి. ఆ మెట్లు ఎక్కడం దిగడం తగ్గించుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే ఆర్థరైటిక్ సంబంధించిన మెడిసిన్స్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి పైగా అక్కడికి వెళ్తారు, ఇంట్లోనే ఉంటారు, బయటకు వెళ్ళారు. ఎందుకంటే చల్ల ఉంటుంది కాబట్టి వైటమిన్ డి ఆటోమేటిక్గా తక్కువ అయిపోతుంది. వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకొని వెళ్ళాలి. ఇది ఒక హెల్త్ కుదిరితే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్న బేసిక్గా ఏమైనా ఇష్యూస్, ఎందుకంటే వీళ్ళందరూ ఏజ్ చాలా మంది యూఎస్కి వెళ్ళేది 5-6 months తీసుకుంటే, అక్కడ చాలా మంది ఇక్కడ 50 to 60 years అబౌవ్ ఉన్న వాళ్ళు అక్కడ పిల్లల దగ్గరికి ఉండడానికి వెళ్తున్నారు. సో అక్కడ కవర్ అయ్యే ఇన్సూరెన్స్ ఏది ఉందో వాళ్ళ పిల్లలకి చెప్తే వాళ్ళే తీసుకుంటారు. ఎందుకంటే చాలా మంది చూసాం, ఏదో అక్కడికి వెళ్తాము ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పొరపాటు అక్కడికి వెళ్ళినప్పుడే ఇష్యూ వచ్చింది అనుకోండి, మళ్ళా ఇండియాకి తీసుకొచ్చి ఇదంతా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయిన వాళ్ళని చూసాం. ఓకే. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఇదే టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీరు ఇంతకుముందు డిస్కస్ కూడా చేశారు. సో ఇండియన్ టాయిలెట్స్కి వెస్ట్రన్ టాయిలెట్స్ 2 ఉన్నాయి. సో కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారు, సపోజ్ ఎత్తుకోండి లైక్ రీసెంట్గానే ఉపాసన గారు సజెస్ట్ ఏం చేస్తున్నారు, ఇండియన్ టాయిలెట్ యూస్ చేయడం బెటరు, చాలా హెల్తీ కూడా అని అంటున్నారు. డాక్టర్స్ మీరేం చెప్తున్నారు, వెస్ట్రన్ టాయిలెట్ మంచిదని అంటున్నారు. సో ఎట్లా సరే జనాలకి అర్థమైంది? ఇండియన్ టాయిలెట్స్ మీరు యూజ్ చేస్తున్నంత వరకు మీకు ఏమి ఇబ్బంది లేదంటే యూజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు మోకాలు నొప్పులు వచ్చాయి,
మీకు మోకాల నొప్పులు ఉన్నాయి ఆల్రెడీ, అయినా కూడా నేను ఇండియన్ టాయిలెట్సే యూజ్ చేస్తాను అంటే మాత్రం ఇట్ ఈస్ మచ్ మోర్ డెట్రిమెంటల్ అండ్ పెయిన్ఫుల్. మీరు 60 years వచ్చారండి, మోకాల నొప్పులు వస్తున్నాయి, అయినా కూడా నేను ఇండియన్ టాయిలెటే యూజ్ చేస్తా అంటే ఎలా? ఎందుకంటే కింద కూర్చొని లేచేటప్పుడు మీ వెయిట్ 70 kgs అయితే నీ జాయింట్ పైన 350 kgs వెయిట్ పడుతుంది. ఓకే, 7 times 7 times పడుతుంది. సో ఆల్రెడీ అరిగిపోయే మోకాలు పైన 6 to 7 times వెయిట్ పెట్టడం కరెక్టా? కాదు కదా. అట్లా కూర్చొని లేచిన ప్రతిసారి మీకు పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే, మీకు పెయిన్స్ లేవు, కొంతమంది ఊర్లలో చూస్తాం 60 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఇండియానే పోతారు. అవును. మరి దానికి కారణం ఉందా అంటే మా దగ్గర లేదు. తను ఎందుకు ఎలా ఉంది దానికి రీజన్ లేదు. ఓకే, సో మీకు నీ ఇష్యూస్ ఉండి, నీ ఆర్థరైటిస్ ఉండి నేను కింద కూర్చోంటే లేస్తానంటే కరెక్ట్ కాదు. ఓకే. సో ప్రాబ్లమ్ ఇష్యూస్ లేనంత వరకు ఓకే, ఓకే, గుడ్, డూ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. ఓకే. సో వన్స్ ప్రాబ్లం అరైజ్ అయిందంటే మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అండ్ ఇంకొకటి, నేను వచ్చిన ఆల్మోస్ట్ ప్రతి డాక్టర్ని అడుగుతున్నాను కామన్గానే. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజున్న సిచ్యువేషన్స్లో, ఎస్పెషల్లీ ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా కూడా ఎవరు పెద్ద ఎక్కువ తీసుకోవట్లేదు కూడా, దాని ఇంపార్టెన్స్ కూడా అందరికీ కూడా తెలియట్లేదు. సో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, లైక్ ఆఫీసులకి వెళ్తే నా కంపెనీలో ఇన్సూరెన్స్ ఉందంటారు, నాకు ఇంకో దగ్గర ఉందంటారు, అది కాకుండా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఈ రోజుల్లో? యా, సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఇప్పుడు మనం దీన్ని లార్జ్ నేనేదో అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు? మనం ఒక 100 కోట్ల 130 కోట్ల జనాభా గల దేశంలో ఉన్నాం. అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలాగా ఉండవు. కొందరు మనకు తెలిసిందే ఊర్లలో వాళ్ళ రోజు గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఇంట్లో చాలా వాళ్ళని తీసుకొని నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటే ఓకే, అది ఎంత కరెక్ట్ అవుతుంది కదా. సో మనం ఒకటి ఆలోచించుకోవాలి, మనము ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యే అంత ఖర్చు అదేదో మనకు ఫైనాన్షియల్ స్ట్రెస్ కాకపోతే ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ఓకే. ఎందుకు? ఎస్, గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేస్తుంది, అది చూస్తున్నాం కూడా. ఇదివరకు అక్కడక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో పెరిగినాయి. సరే, దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, డాక్టర్స్ టైంకి రావాలని అదని ఇదని ఎక్కడైనా ఉంటాయి. అది అమెరికా, యూరోప్లోనే ఉన్నాయి. ఎక్కడైనా NHS పైన గొడవలు అవుతున్నాయి. సో దాన్ని రోజు రోజు వాటిని ఎవ్రీ ఇయర్ స్ట్రెంథన్ చేసుకుంటూ పోవాలి. ఎవరైతే అవి స్ట్రెంథన్ అవుతూ పోతే పేద ప్రజల పైన భారం పడకుండా ఉంటుంది. లేదు, మనకు లగ్జూరియస్ హెల్త్ కేర్, అంతా అటెన్షన్, టాప్ నాచ్ ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఎందుకు అని అంటే చాలామంది సిటీస్లో ఉంటున్నాము, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాము, ఇంటికి దగ్గరలో ఫీజిబుల్గా మనకు ఫీజిబుల్గా అయ్యే విధంగా ఇప్పుడు హెల్త్ కేర్ని ఒక సర్వీస్ లాగా చూస్తున్నాం. నిజం మాట్లాడుకుంటే హెల్త్ కేర్ని ఒక సర్వీస్గా చూడటం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు. అవునా కదా? అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్ తీసుకుంటే దే వాంట్ హెల్త్ కేర్ యాజ్ ఎ సర్వీస్. అలా అనుకున్నప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు గో టు ద హాస్పిటల్ దట్ యూ వాంట్, ద డాక్టర్ దట్ యూ వాంట్. ఒక్కొక్కసారి కొన్ని జబ్బులకి చాలా ఖర్చుతో కూడుకుంటున్నది, విపరీతమైన ఆస్తులు అమ్మేసుకుంటారు. అవును, అవి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ దొరకకపోవచ్చు. సో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏదన్నా సడన్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు అది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పైన ఎఫెక్ట్ పడకుండా బాధపడాలా, ఈ ఫైనాన్షియల్ కోసం బాధపడాలా, షాక్ అబ్జార్బింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. ఓకే. సో నాకు జస్ట్ దీన్ని అవేర్నెస్ అంటారు. అంటే అంతా ఉండి కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోను అంటే అంతా బాగున్నాం మనం ఫైనాన్షియల్గా అంతా, అయినా నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోను అనడం అటువంటి యాటిట్యూడ్ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. లేదు, ఇట్స్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్ అనుకున్నప్పుడు తప్పదు, దాంట్లో మనం ఏం చేయలేము. గవర్నమెంట్ ఈస్ స్ట్రెంథెనింగ్ ద ప్రైవేట్ పబ్లిక్ హెల్త్ సెక్టర్. యాజ్ ఆఫ్ నౌ డాక్టర్స్ ఆర్ గుడ్, యంగ్ పీపుల్ ఆర్ గోయింగ్, డే బై డే పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇదే హెల్త్ ఇన్సూరెన్స్లోనే మీరు యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ రోబోటిక్ సర్జరీస్ చెప్పారు కదా, ఈ రోబోటిక్ సర్జరీస్ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయా? కంపెనీస్ ఇస్తున్నాయా, ఆఫర్ చేస్తున్నాయా? కరెక్ట్ అండి. సో కొన్ని ఇన్సూరెన్సెస్ ఏమో
ఇప్పుడు మన రోబోట్కి అడిషనల్గా 1 to 1.5 lakh ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్కి. కొన్ని ఇన్సూరెన్సెస్ దే ఆర్ కవరింగ్ 50% ఆఫ్ ఇట్. ఓకే, 100% ఇవ్వట్లేదు. వెరీ ఫ్యూ 100% ఇస్తున్నాయి, కొన్ని 50% ఇస్తున్నాయి, కొన్ని అసలు ఇవ్వట్లేవు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు. సో అండ్ ఇంకోటి ఈసారి ఈ ఇయర్ మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే 3-4 years తర్వాతనే కవర్ అవుతాయి జనరల్గా. మినిమం 3 years చెప్తారు రోబోటిక్ కాదు ఏదైనా కూడా. సో ఒకవేళ మీరు అట్లా ఇన్సూరెన్స్ కొత్తగా తీసుకుంటుంటే అండ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్, ఇది మీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. తీసుకునేటప్పుడే మనం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అడిగితే బెటర్. బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు.